ఊళ్ళో అందరూ పెళ్లి కొడుకుని ముదురు అంటున్నారేంటి? నా పెళ్ళి ఎప్పుడు నీ సెల్లినట్టగన్నారు. ఆగిందా? బావా కట్నం డబ్బు చాలా వస్తుంది, ఏం చేద్దాం? ఏం చేద్దాం కాదు, ఏం చేస్తావని అడుగు. మాడపేట క్లబ్ లో టెంట్ నడుస్తుందా? పైసలా? రూపాయలు ఇప్పుడు కాదు, లక్షలు సంపాదిస్తారు. అప్పుడు తిరిగినారు. ఇదిగో కట్నం డబ్బులు ఇప్పుడు అడగబోకు, తర్వాత ఇస్తారు. చెప్పమ్మా. మామ దీర్ఘ సౌభాగ్య సిద్ధ్యర్థం మాంగళ్య పూజాం కరిష్యే అనమ్మా. చెప్పమ్మా, అలా సిగ్గుపడితే ఎలా చెప్పు. మా అక్క మూగది కదా, ఎలా చెప్తుంది? పెళ్లి బట్టలు వెళ్ళి బట్టలు మార్చుకురండి. బట్టలు మార్చుకో. పెళ్లి కూతురు మోగదని నాకు చెప్పలేదు. నువ్వు ఉత్త గాలి వెదవని వాళ్ళతోనూ చెప్పలేదు. అమ్మా వెళ్ళి భాగ్యాన్ని పెట్టల మీద కూర్చోబెట్టు. తాళి కట్టకుండా ఈ ఊరు దాటి ఎలా వెళ్తాడో నేను చూస్తాను. ఏమిట్రా ఇది? ఏమనుకుంటాను నువ్వు? పార్వతమ్మా సగ్గుబియ్యం ఎక్కడ గదిలో ఉన్నాయి పిన్ని. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. పెళ్లి చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతే మన పరిగం కావాలి నాన్న. నువ్వు నోరు మూసుకో. నేను మూసుకోను. ఆ మోగదాన్ని నేను చేసుకోరా. మోగదైతే నయం, అట్ట పడి ఉంటది. అస్తమానం మీ అమ్మలాగా ఇరుసు పడదు. చవరుక ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. చెల్లాయి మరి భోజనాలు ఏమిటయ్యా? తర్వాత చూసుకుందాం లేపో. చెల్లాయి గిల్లాయి. రేయ్ అమ్మా ముహూర్తం టైం అవుతుంది, వధూవరులను తీసుకురండి. ఎరా లోపలేదో ముదురుతున్నట్టుంది. కట్నం సాలేదనుకుంటా. పెళ్ళి అయిపోద్దంటావా? నువ్వు పెళ్ళన్నం తిన్నావా? తొందరగా తిను, అయిపోద్దేమో. అయిపోయి పద. పందిట్లో పీటల మీద కూర్చోగానే ఆ పిల్ల నా దృష్టిలో నీ పెళ్ళామైంది. నువ్వు ఒప్పుకోకపోతే కత్తికి తాళి కట్టించైనా సరే ఆ పిల్లని నా ఇంటికి కోడలిగా తీసుకెళ్తాను. నువ్వా? ఏం కూడా రేటు పెంచాడు. పిల్లకి 50, మూగుదానాలు 5 కట్టు పంచా. పాతికేళ్లు పెంచిన అమ్మ మాట కంటే 25,000 నీకెక్కువ అన్నమాట. కట్టుకో. అన్నయ్య గారు, అమ్మాయిని తీసుకురండి. మీరు కాదండి, జరిగిన తప్పుకు 2 చేతులు ఎత్తి నేను క్షమాపణ చెప్పుకోవాలి. అంత మాట అనకండి. పదండి. ఓం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఏడొద్దమ్మా, అక్కతో పాటు నేను వెళ్తున్నాగా, అన్ని చూసుకుంటా. బావా తొందరగా రమ్మను, వచ్చి వచ్చేస్తుంది. సచ్చింది. ముహూర్తం చూసే పెట్టారు ఎలక్షన్లు. ఏమైంది? కుర్చీలన్నీ తలకిందులైపోరా? జాగ్రత్తమ్మా, ఎల్లెలవయ్యా, ఆడాలి సెలబొర్రడతావు. చూడమ్మా, పెళ్లిలోనే ఇంత అడవుడు చేశారంటే రేపు ఇంకెంత చేస్తారు. కోడళ్ళు కట్నాలు తీసుకురాలేదని అత్తలు ప్యాన్ కురేసి చంపుతారంట, కిరసనాలోసి తగలడతారంట. జాగ్రత్తమ్మా. అత్తయ్య చెప్పినట్లుగా నడుచుకోండి.
మోగదంటగా మోగ పిల్లైనా బానే ఉందే. మెల్లగా పద. రాపింది ఆగండి, తొందరగా రా. ఎవరైనా పాడండి. నువ్వు పాడవే. నాకు పాటలు రావు. కుడికాలు ముందు పెట్టమ్మా. ఎవరక్కా? నా చిన్న కొడుకమ్మా, రఘుబాబు. బ్లడ్ క్యాన్సర్ వచ్చి 20 ఏళ్లకే 100 ఏళ్లు పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. సినిమాల్లో హీరోనవుతానమ్మా, నాన్న పోగొట్టిన ఆస్తినంతా తిరిగి సంపాదిస్తానమ్మా అనేవాడు. బావా ఏంటి అట్టున్నావు? రఘుబాబు గుర్తుకొచ్చాడయ్యా. ఆడుంటే పెళ్లిలో ఎంత కళగా ఉండేదోనని. సర్లే, మనకు ప్రాప్తం లేదు, ఏం చేస్తాం? గుండె రాయి చేసుకోవాలి. లే దా లోపలికి వెళ్దాం దా. ఏంటి మొహోట పెట్టావు? సరసం మోటుగా ఉందా? ఫీల్ అవ్వకో, నా మనసు వెన్నపోస. అవును, మీ నాన్న 75 ఏళ్ళు ఇస్తానన్నాడు. గ్యారంటీగా ఇస్తాడా గాత్రం పాడే బాపతా? ఏంటి అట్ట సొత్తా? నేను డబ్బు మనిషి అనుకున్నావా? అబ్బే, పట్నంలో క్లబ్ పెడతా. ఏంటి కర్మ? నీ ఏడుపేంటి అర్థం చేస్తే సమాధానం చెప్పడానికి. బతికినంత కాలం ఈ సైకిల్తో నేను చావాలనుకుంటా. మనం కానీ టౌన్లో క్లబ్ పెట్టామనుకో పిచ్చిగా సంపాదించవచ్చు. మన ఊళ్ళో సుబ్బారావు లేడు, 15,000తో క్లబ్ పెట్టి 15 లక్షలు సంపాదించాడు. అదే ఊర్చూరు ఉంటాడే సుబ్బారావు, లావుగా ఎత్తుగా ఉంటాడే సుబ్బారావు. మర్చిపోయి నీకు చెవులు వినిపిస్తాయి కదా, ఇలా కూర్చో చెప్తాను. 75,000తో క్లబ్ పెట్టామనుకో ఏడాది తిరగకుండా 75 లక్షలు సంపాదించవచ్చు. ఏంటి మా అమ్మతో చెప్పేస్తావా? ఆవిడికే గనక నేను క్లబ్ పెడుతున్నానని తెలిసిందే అనుకో, ఈ ఊరి పొలిమేరల దాకా నన్ను తన్నుకుంటూ తీసుకెళ్తుంది. ఆవిడ బాగుంటుంది కదా. ఇదిగో నా మాట విను, నిన్ను పట్నం తీసుకెళ్తాను, మంచి సినిమాలు చూపెడతాను, బోల్డెన్ నగలు కొని పెడతాను, బోల్డెన్ చీరలు కొని పెడతాను. మరి డబ్బు నాకు ఇస్తావా? చిలుకు సందున చెలులు చిలిపిగా చూస్తుంటే కట్నంగా సీతమ్మ కౌగిళ్ళనడిగి నా బంగారమే, నా బంగారమే. నోరు లేకపోతేనే 75,000 క్యాష్ డిపాజిట్ ఉంది నీ పేసులో. సిగ్గుపడి తీసే. అది
పొద్దున్నే దాంతో గొడవ పడుతున్నారు. అమ్మో, మీకు ఆటి భాష కూడా వచ్చే? భాగ్యం, మీ నాన్నకు ఉత్తరం రాయి. అదే రాత్రి చెప్పాక కట్నం డబ్బు వెంటనే పంపను, లేకపోతే మా అమ్మ ఊరుకోదు. మా అక్కకి అన్ని భాషలు వచ్చు, బాగా భాష మాత్రం రావట్లేదు. ఎప్పుడు నేర్చుకుంటుందో. ఏమ్మా, ఇల్లంతా అత్తంలా చేశావు, నా బంగారు కొండ. అయ్యో, నీ దుప్పదగా ఎంత పని చేశావు. నాగమ్మా, కృష్ణ పదిసా అగిపెట్టి కూడా. కోడలు కట్నం తీసుకురాలేదని అత్తలు ప్యాన్లు కురేసి చంపుతారంట, కిరసనాలోసి తగలడతారంట. కథలు బాగా మందేస్తుంటాను. చూడు ఎలా కోసుకుందో. ఏంటమ్మా, నొప్పిగా ఉందా? ఈ పనులన్నీ నీకు దేనికి? నేనున్నానుగా, అన్నిట్లోనూ నువ్వే ఉంటావు.